రేపు నువ్వు పార్కుకి 10 గంటలకు రాకపోతే చస్తాను. చచ్చా, నీకు అసలు సిగ్గులేదే? నా కూతురు ప్రేమను చంపి ఇంకో మోసగతి పెళ్లి చేశారని మీ నాన్నకి తెలిస్తే ఆ రోజే గుండాకి చేస్తాడే. ఒక్క నిజం చెప్తే నీ భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో ఆలోచించు. రత్నప్రభ ఇంటికి కోడలు అవుతావు, ప్రేమించిన వాడికి భార్య అవుతావు. అంతకంటే మించి కృష్ణవేణి నీకు తోటికోళ్ళు అవుతుంది. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుందమ్మా? చూడు, నీ ప్రేమ గురించి నిజం మీ నాన్నకు చెప్పద్దు. నా మనవరాల కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి చెప్పు. నాకు అరవింద్ కావాలి అని చెప్పు. నా ప్రేమ నాకు కావాలని ఒక్క మాట చెప్పు చాలు. నా మనవరాల కృష్ణవేణి ఆ అంజలిని, దానమ్మను, దాని వెనకున్న వాళ్ళను చాప చుట్టి బంగాళాఖాతంలోకి విసిరేస్తుంది. చెప్తావా? ఆ దమ్ముందా నీకు? కృష్ణవేణి ఒక్కతే కాదు, నీ కోసం, నీ ప్రేమ కోసం అవసరమైతే నీ అమ్మమ్మ, ఈ కడప కాంతమ్మ వేట కొడవలు పట్టుకుంటుంది. కో బలి, చెప్పవే. వస్తే అల్వేణి, మీ నాన్నకేమవుతుందనని, గొడవలు జరుగుతాయని నీ ప్రేమను చంపుకుంటున్నావు. ప్రేమించిన వాణ్ణి కళ్ళ ముందే పెట్టుకుని 100 ఏళ్ల మంచి జీవితాన్ని చేతిలో నాశనం చేసుకుంటుందని బాధగా ఉందే. నేనంతా విన్నాను. నువ్వు అలివేణివేనా? నీ మాట అంజలిది కాబట్టి నువ్వే అంజలివని అరవింద్ అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అరవింద్ ఫోన్ చేసిన విషయం అంజలికి చెప్తే అంజలి పార్కుకు వెళుతుంది. అందుకే చెప్పకు, రేపు నువ్వే పార్కుకు వెళ్ళు. అంజలి ఎక్కడైతే నీ ప్రేమ నీ దగ్గర నుంచి లాక్కుందో అక్కడే నీ ప్రేమను గెలిపించుకో. చూడు, అంజలి అనాథ కాదు. ఈ ఇంట్లో దిగిన సిడ్నీ కిలాడి జోష్న దానమ్మ. ఇంకా చాలా నిజాలున్నాయి. చిన్నపిల్లవి, నువ్వు తట్టుకోలేవని చెప్పడం లేదు. చూడు, అంజలి జోష్నాలు మీ నాన్నను మోసం చేసి నీ స్థానంలో వెళుతుంది అంజలి. అంటే రేపు రత్నప్రభ గారింటికి కోడలైతే ఇంకెన్ని మోసాలు చేస్తుందో ఎవరికి తెలుసు? వాళ్ళ మోసాలు బయట పెట్టడానికైనా నువ్వు పార్కుకు వెళ్ళాలి. నువ్వే తన ప్రేమికురాలివని అరవింద్కి తెలియాలి. ఒకవేళ రేపు నువ్వు పార్కుకు వెళ్ళకపోతే ఈ నిజాలతో పాటు నువ్వే అరవింద్ అసలు ప్రేమికురాలివని మీ నాన్నతో చెప్పేస్తాను. భవానీ,
చెప్పంజలి. భవానీ, మనం పర్సనల్ గా కలిసి మాట్లాడుకోవాలి. ఊరికి రానా? మొన్న రాత్రి ఆ ముసల్దానికి దొరికిపోయింది చాలదా? ఆ, సరే వద్దులే, నువ్వు చెప్పు, ఎక్కడికి రమ్మంటావు? నేను అరవింద్ ఫస్ట్ టైం కలుసుకున్న పార్కులో కలుద్దాం. ఓ నీ లవ్ సక్సెస్ అయిన పార్కా? అదే భవానీ, అలివేణిని మనం యాక్సిడెంట్ చేసిన పార్క్. సరే, అక్కడంతా ఓకే కదా? ఓకే అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అవును భవానీ, నాకెందుకో కృష్ణవేణి కాన్ఫిడెన్స్ చూస్తుంటే డౌట్ వస్తోంది. లక్ష్మీనారాయణ కృష్ణవేణికిచ్చిన డెడ్ లైన్ ప్రకారం కళ్యాణ్ రేపు ఇంటికొచ్చి కలవాలి. రాడు కదా? అది నీకు నాకు తెలుసు. మరైతే డౌట్ ఏంటి? కృష్ణవేణిని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావేమో భవానీ. అంజలి, కళ్యాణ్ రాడు. కృష్ణవేణి లక్ష్మీనారాయణకు అడ్డంగా దొరికిపోతుంది, ఇది ఫిక్స్. ఇక నెక్స్ట్ డౌట్ ఏంటో చెప్పు. కళ్యాణ్తో పెళ్లి ప్రపోజల్ పెట్టినప్పటినుంచి ఆ ముసల్ది కాంతమ్మ, ఆ అలివేణిలు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారు భవానీ. ఆ విషయాలన్నీ ఫోన్లో వద్దు కానీ రేపు పార్కులో కలుసుకున్నప్పుడు డిస్కస్ చేసుకుందాం. సరే భవానీ, బాయ్. మామ్, అది ఫోన్. ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఫోన్లో ఎవరు? తను అదే అరవింద్ మామ్. అంతే కదా, మరి ఇంత టెన్షన్ ఎందుకు? అది రేపు సరదాగా పార్కుకి రమ్మంటున్నాడు మామ్. తప్పే ఉంది, వెళ్ళు. కాకపోతే లక్ష్మీనారాయణ గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళు. అలాగే మామ్. ఓ గాడ్, అంటే నేను భవానీతో మాట్లాడడం మామ్ వినలేదు. బామ్మగారు ఫోన్ చేసి అలివేణి పార్కుకి బయలుదేరిందని చెప్పారు. అక్క నిజంగా పార్కుకి వెళ్ళిందా? అక్క నిజంగా పార్కుకి వెళ్తే నేను అనుకున్నట్టుగానే అంతా సవ్యంగా జరుగుతుంది. హాయ్. పేద పిల్లలకి సహాయం చేయరా ప్లీజ్? ష్యూర్ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. యూర్ వెల్కమ్. హ్యావ్ ఎ నైస్ డే అంకుల్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎందుకొచ్చాను? రాకుండా ఉండాల్సింది. ఏంటి అంజలి ఎక్కడ కనిపించట్లేదే? రాలేదా?
హలో వచ్చావా అంజలి డార్లింగ్? నాకు తెలుసు నువ్వు వస్తావని. ఎక్కడున్నావు అంజలి? నేను రాలేదు అరవింద్, ఇంటి దగ్గరే ఉన్నాను. వాట్? అవును అరవింద్, రాలేదు. అంజలి ఆంటీ పేద పిల్లలకి సహాయం చెయ్యరా ప్లీజ్? ఆంటీ తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. హ్యావ్ ఎ నైస్ డే ఆంటీ. బాయ్. అంజలి అరవింద్, ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? అంటే రూమ్ లోకి నాన్నొచ్చారు. అంటే నువ్వు పార్క్కి రాలేదా? రాలేదని అంటున్నాను. మరైతే నా ముద్దు సంగతి? పెళ్లికి ముందు ముద్దు కావాలి, అంతే కదా? గుళ్ళో నీతో తాళి కట్టించుకోవడానికి గంట ముందు నీకు ముద్దిస్తాను, సరేనా? ఆ విషయం చెప్తే నేను పార్క్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ప్లీజ్ అరవింద్, అర్థం చేసుకో. నేను పార్క్కి రాలేదు. డియర్, నువ్వు పార్క్కి వచ్చావని నాకు తెలుసు. నా దగ్గరికి డొనేషన్స్కి వచ్చిన పాప నీ దగ్గర కూడా వచ్చింది. నువ్వు పార్క్కి వచ్చావు అంజలి. ఎక్కడున్నావు చెప్పు? హలో 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 అంజలి, నన్ను ఆట పట్టిస్తున్నావు. ఎక్కడున్నావు నువ్వు? అయ్యో బాబోయ్, అలివేణి ఇక్కడుందేంటి? అయ్యో, అలివేణి పార్క్ కిందకొచ్చింది. కొంపతీసి అంజలి తోడుగా తీసుకుని వచ్చిందా? ఓ షిట్. నో, అంజలి అలివేణిని తోడుగా ఎందుకు తీసుకొస్తుంది? తీసుకురాదు. తను వేరే పని మీద వచ్చుంటుంది. కానీ అంజలి ఇలా చేస్తుందేంటి?
అంజలి, నువ్వు పార్కుకొచ్చి వెళ్ళిపోతావా? నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావు, తిరిగి పార్కుకే వస్తావు, నాకు ముద్దిస్తావు. అంతవరకు ఇక్కడి నుంచి కదలను. భవానీ అంటే ఓ గాడ్, వీడు పార్క్ ఎందుకు వచ్చాడు? అరవింద్ అలివేణి అక్కతో మాట్లాడటం, పార్క్ లో కలుస్తానన్న విషయం అంజలికి తెలిసిపోయిందా? డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వీడిని పార్క్ కి పంపించిందా? అయ్యో, మిర్రర్ లో నేను వాడికి కనిపించాను. కార్ దిక్కుండా ఉండాల్సింది. కృష్ణవేణి ఇక్కడుందేంటి? అంటే నిన్ను ఫాలో చేస్తుందా? షట్! హలో అంజలి, పార్క్ దగ్గర కృష్ణవేణి కనిపించింది. నాకెందుకో డౌట్గా ఉంది. మన మీటింగ్ క్యాన్సిల్. నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళిపో. బాయ్. వెళ్ళిపోతున్నాడు అంటే నన్ను చూసేశాడా? అంజలి, నువ్వే ఫోన్ చేయాలి, నువ్వే రావాలి. అప్పటి వరకు పార్క్ లోనే ఉంటాను. అయ్యో, ఏదో ఒకటి చెప్పి ఇంటికి వెళ్ళిపోతాను. నేనే అంజలిని బయటపడను. తను చచ్చిపోతానంటే భయంతో వచ్చాను. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి ఎస్కేప్ అవ్వాలి. బామ్మకు అరవింద్ని కలిసి వచ్చానని అబద్ధం చెప్పాలి.
అంజలి, ఏంటి ఫోన్ చేసావు? సారీ అరవింద్. సారీ ఏంటి? నీకోసమే కదా వచ్చాను. పార్కుకొచ్చి నువ్వు ఇలా దాక్కుంటే నేనెంత వరి అవుతానో నీకు తెలీదా? అది కాదు అరవింద్. మాట్లాడక అంజలి. అరే, పార్కుకొచ్చి నాతో మాట్లాడవా, కనిపించవా, ముద్దడిగితే మాత్రం ఇంతగా భయపడిపోతావా? నేను లండన్లో చదివినా, జమీందారి ఫ్యామిలీలో పుట్టినా నా లిమిట్స్ నాకు తెలుసు అంజలి. ఐ డోంట్ వాంట్ కిస్, బట్ నువ్వు పార్కుకొచ్చి కూడా దాక్కున్నావు చూడు, హర్ట్ అయ్యాను అంజలి. బాబు కళ్యాణ్, నీతో అర్జెంటుగా మాట్లాడాలని నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నావు. నేను ఇందాకే కృష్ణవేణి గారితో మాట్లాడాను. పెళ్లి విషయం అర్జెంటుగా మాట్లాడమని ఆమె నాకు చెప్పింది అంకుల్.